ప్రతి ప్రయాణం ఒక కొత్త కథ, ప్రతి గమ్యం ఒక కొత్త అనుభవం. ఈ ప్రకృతి అపరితమైన అందాలతో మన కోసం ఎదురు చూస్తుంది. ఇక వెళ్దామా? వెల్కమ్ టు మహాబలేశ్వర్. మహాబలేశ్వర్ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న ఒక హిల్ స్టేషన్, అలాగే కృష్ణానది యొక్క జన్మస్థలం. ఇక్కడికి చేరుకోవాలంటే ముందు మనం పూణే వెళ్ళాలి. హైదరాబాద్ నుండి నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అండ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి పూణే జంక్షన్కి. మార్నింగ్ 8:30 కల్లా పూణే జంక్షన్కి రీచ్ అయిపోయాం. స్టేషన్ నుండి బయటికి రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి పూణే నుండి మహాబలేశ్వర్కి ఎంఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేసి చూడొచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్, బైక్ అండ్ కార్ రెంటల్స్ అవైలబుల్గా ఉన్నాయి పూణే నుండి. మేము 4 మెంబర్స్ కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ ఉంటే బాగుంటుంది అని అనిపించి జూమ్ యాప్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం మహాబలేశ్వర్కి. మహాబలేశ్వర్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి రెయినీ సీజన్ అండి. హిల్ స్టేషన్ అంతా గ్రీనరీగా మారిపోతుంది, వ్యూస్ అన్ని చాలా బాగుంటాయి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రోడ్స్ చాలా బాగున్నాయి. దారి మధ్యలో మాకు ఒక వ్యూ పాయింట్ కనిపించింది. ఇవన్నీ మహాబలేశ్వర్ నుండి రిటర్న్ అవుతున్న వెహికల్స్. వెళ్ళే దారిలో పంచగని ముందు మీకు ఒక లెఫ్ట్ సైడ్లో డిమార్ట్ కనిపిస్తుంది. అది కొండల మధ్యలో ఉంటుంది. వ్యూ చాలా బాగుంటుంది. మనం పూణే నుండి 10కి స్టార్ట్ అవుతే మహాబలేశ్వర్ రీచ్ అవ్వడానికి 12:30 పట్టింది. సో ఇప్పుడు చెక్ ఇన్ అయిదాం హోటల్కి. మేము స్టే చేసిన హోటల్ శివాస్ వ్యాలీ. ఇది పర్ డేకి 200 పట్టింది ఒక రూమ్కి. మధ్యాహ్నం అయినా బయట చాలా కూల్గా ఉంది వెదర్. ఫ్రెష్ అప్ అయిపోయి డిమార్ట్లో కొన్నవి లైట్గా తినేసి కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోయాం. ఇదే పార్సీ పాయింట్. ఇక్కడ నుండి ఆ 2 కొండల మధ్యలో ప్రవహించేదే ధూమ్ లేక్. పార్సీ పాయింట్ వెనుకలోనే మనకు టేబుల్ ల్యాండ్ వ్యూ పాయింట్ ఉంటుంది. పదండి వెళ్దాం. ఇదే టేబుల్ ల్యాండ్ వ్యూ పాయింట్. ఇది ఏషియాలోనే 2nd లార్జెస్ట్ మౌంటైన్ ప్లాట్యూ. మనం ఏ వైపు చూసినా భూమి ఆకాశం 2 కలిసినట్టుగా కనిపిస్తాయి ప్లాట్యూ పైనుంచి. మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ సిడ్నీ వ్యూ పాయింట్. అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. వెదర్ చాలా బాగుంది. అందుకే మాన్సూన్ ఈజ్ ద బెస్ట్ సీజన్ టు విజిట్ మహాబలేశ్వర్. ఈవినింగ్ మ్యాప్రో మార్కెట్ కవర్ చేసుకొని రిటర్న్ హోటల్కి వెళ్ళిపోయాం. ఇక్కడ ఫుడ్కి కొంచెం ఇబ్బంది అయింది. మేము ఉన్న హోటల్లోనే రెస్టారెంట్ ఉంది. అందులోనే ఫుల్కా విత్ ఎగ్ కర్రీ ఆర్డర్ చేసాం. స్పైసీగా చేయమన్నాం. టేస్ట్ బాగుంది. ఎర్లీ మార్నింగే వర్షం స్టార్ట్ అయిపోయింది. మీరు మోస్ట్లీ రెంటల్ కార్ ప్రిఫర్ చేయండి. వర్షం వచ్చినా ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మనం వెళ్ళేది లింగ్మాల వాటర్ ఫాల్స్. ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది.
మనం నెక్స్ట్ కవర్ చేసే ప్లేస్ వెన్నా లేక్. మోస్ట్లీ ఈ ప్లేస్ని మార్నింగ్స్ లేదా ఈవినింగ్స్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. వ్యూస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసెస్ అన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఒకే సీనరీని వేరు వేరు వ్యూ పాయింట్స్ నుంచి చూస్తాం మనం. ఇప్పుడు చుట్టూ మొత్తం ఫాగే, అసలు ఏం కనిపించట్లేదు. వావ్, అసలు సీనరీ చాలా బాగుంది. ఇది ఎల్ఫిన్స్టోన్ పాయింట్. 1930s బాంబే ప్రెసిడెన్సీకి ఎల్ఫిన్స్టోన్ గవర్నర్గా ఉండేవాడు. అతని పేరు మీదుగా ఈ వ్యూ పాయింట్ పేరు వచ్చింది. ఎలిఫెంట్స్టోన్ పాయింట్, ఆర్థర్ సీట్, సావిత్రి వ్యూ పాయింట్, ఈ 3 వ్యూ పాయింట్స్ ఒకే దగ్గర ఉంటాయి. ఒకే సీనరీని వేరు వేరు వ్యూ పాయింట్స్లో నుంచి చూసినప్పుడు మనం వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆకాశమే భూమి మీదకి వాలినట్టుగా కనిపించే ఆ వ్యూస్ అత్యద్భుతం. ఫాగ్ క్లియర్ అయ్యాక వ్యూ చూడండి. వావ్, ఇది సావిత్రి వ్యూ పాయింట్. ఇప్పుడు మనం వెళ్ళబోయేది లార్డ్విక్ వ్యూ పాయింట్. ఇక్కడ నుండి మనం 1 కిలోమీటర్ ట్రెక్ చేయాల్సింది ఉంటుంది. మాకు దారి మధ్యలో వే అంతా ల్యాండ్ స్లైడ్ అయ్యి కనిపించింది. వే ఎంత భయంకరంగా ఉన్నా వ్యూస్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అసలు. మేము మహాబలేశ్వర్ 2 days మాత్రమే ప్లాన్ చేసుకున్నాం. మీరు కనుక 3rd day కూడా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మిగిలిన ప్లేసెస్ కవర్ చేయండి. మహాబలేశ్వర్ టెంపుల్, ప్రతాప్గఢ్ ఫోర్ట్ వ్యూ పాయింట్స్ అన్ని దగ్గరే ఉంటాయి కాబట్టి మనం త్వరగానే కంప్లీట్ చేసుకోవచ్చు మన ట్రిప్ని. ఈ ట్రిప్ డీటెయిల్స్, వ్యూ పాయింట్స్ ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. మోస్ట్లీ మీరు పూణేకి మార్నింగ్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. జర్నీ బాగుంటుంది, మీకు డే సేవ్ అవుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.